టీమిండియా మాజీ కెప్టెన్ హర్భజన్ సింగ్ మరోసారి తీవ్ర వివాదంలో చిక్కుకున్నారు. ఐపీఎల్ 2025లో కామెంటేటర్ గా వ్యవహరిస్తున్న బజ్జీ ఇటీవల సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ కామెంటరీ సమయంలో తన వ్యాఖ్యలతో విమర్శల పాలయ్యారు. రాజస్థాన్ ఫాస్ట్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ ను నల్ల టాక్సీతో పోల్చిన వ్యాఖ్యలు తీవ్ర స్థాయిలో దుమారం రేపుతున్నాయి. ఉప్పల్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో రాజస్థాన్ బౌలింగ్ చేస్తున్న సమయంలో 18వ ఓవర్ చేస్తున్న ఆర్చర్ పై లండన్ మే కాలీ టాక్సీ కా మీటర్ తేజ్ బాగ్దా హై ఔర్ యహా పే ఆర్చర్ సాహబ్ కా మీటర్ తేజ్ బాగా హై అని హర్భజన్ వ్యాఖ్యానించాడు. దీనికి అర్థం లండన్ లో నల్ల టాక్సీల మీటర్ వేగంగా పరిగెడుతుందని, ఇక్కడ ఆర్చర్ స్పీడ్ అలానే ఉందని. బజ్జీ వ్యాఖ్యలను పరోక్షంగా జాతీయాహంకార వ్యాఖ్యలుగా చేస్తూ క్రికెట్ అభిమానులు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఇంతకీ ఈ నోటి దోల ఇంకా తగ్గలేదా అంటూ సోషల్ మీడియాలో హర్భజన్ పై నెటిజన్లు మండిపడుతున్నారు. 2007-8 బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ సమయంలో ఆండ్రూ సైమండ్స్ ను కోతి అని తిట్టాడని ఆరోపణలు వచ్చాయి. అప్పట్లో ఇది మంకీ గేట్ వివాదంగా మారింది. ఇప్పుడు ఆర్చర్ పై చేసిన వ్యాఖ్యలతో బజ్జీ మళ్లీ అదే రకమైన వివాదంలో చిక్కుకున్నట్లుగా కనిపిస్తోంది. ఈ వివాదంపై ఇప్పటి వరకు ఐపీఎల్ నిర్వాహకులు లేదా బీసీసీఐ అధికారికంగా స్పందించలేదు. కానీ కామెంటేటర్ గా హర్భజన్ భవిష్యత్తుపై ఇది ప్రభావం చూపించే అవకాశం ఉంది. మొత్తానికి హర్భజన్ కామెంటరీపై మరిన్ని విమర్శలు వెలువెత్తే అవకాశం ఉండగా దీనికి అతను ఎలా స్పందిస్తాడో చూడాలి.